ఆసియా కప్ అయితే ముగిసింది కానీ దాని చుట్టూ ఉండే కాంట్రవర్సీకి మాత్రం ఎండ్ లేకుండా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తన హోటల్లో, దుబాయ్లో ఉండే తన హోటల్లో ట్రోఫీ పెట్టుకున్నాడు. ఇండియాకి ట్రోఫీ ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ పాకిస్తాన్ పద్ధతిపై, ఈ టోర్నమెంట్ అంతా పాకిస్తాన్ వాళ్ళు చేసిన డ్రామాపై ఫార్మర్ ఇండియన్ క్రికెటింగ్ లెజెండ్స్ చాలా కోపంగా తమ రియాక్షన్స్ తెలియజేశారు. కపిల్ దేవ్ నుంచి సునీల్ గవాస్కర్ వరకు పాకిస్తాన్ చేసిన తీరు కరెక్ట్ కాదు అనేదే వాళ్ళ కామన్ పాయింట్. అండ్ జెంటిల్మెన్స్ గేమ్ క్రికెట్ అని కేవలం మనం రాసుకున్న ఒక అన్రిటన్ రూలే కానీ దెర్ ఈజ్ నో రూల్ టు షేక్ హ్యాండ్స్ విత్ ద అపోజిషన్ ప్లేయర్స్ అంటూ కపిల్ దేవ్ కూడా మాట్లాడాడు. కానీ ఇప్పుడు వాటన్నిటికీ ఒక అపోజింగ్ ఆర్గ్యుమెంట్గా కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి వీళ్ళందరి ఫార్మర్ కొలీగ్ సయ్యద్ కిర్మానీ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంటే రిలీజ్ చేశాడు. ఇండియా ఏషియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత సయ్యద్ కిర్మానీని హోల్ టోర్నమెంట్ మీరు ఎలా చూస్తారు అని అడిగినప్పుడు సయ్యద్ కిర్మానీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నమెంట్ అంతా క్రికెట్ తప్ప మిగతా వాటన్నిటి గురించి మాట్లాడుకున్నారని, పాకిస్తాన్ క్రికెట్లో ఉన్న లోపాలు దే షుడ్ ఆల్సో రియలైజ్, ఇండియా కూడా తమ బెస్ట్ క్రికెట్ ఆడలేదంటూ సయ్యద్ కిర్మానీ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సయ్యద్ కిర్మానీ ఓవరాల్గా జరిగిన కాంట్రవర్సీపై, సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న స్టాండ్స్పై, అసలు క్రికెట్లోకి మీరు ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నారు, వాట్ ఈజ్ ఈవెన్ ద నీడ్ టు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద స్పోర్ట్ అంటూ సూర్యకుమార్ యాదవ్ పైన కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఈ క్రిటిసిజంతో పాటు సయ్యద్ కిర్మానీ క్రికెట్ అసలు మేము 80స్లో లేట్ 70స్లో ఆడినట్టుగా అసలు లేనే లేదు, దే ఆర్ నాట్ టేకింగ్ ద స్పోర్ట్ సీరియస్లీ అంటూ సయ్యద్ కిర్మానీ చెప్పుకొచ్చాడు. సయ్యద్ కిర్మానీ వ్యాఖ్యలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత నిజమైతే లేకపోలేదు. ఏషియా కప్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని కూడా కొంతమంది జెన్యూన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. బికాజ్ ద హోల్ డ్రామా వాజ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. క్రికెట్ గురించి తప్ప అన్నిటి గురించి కాన్వర్సేషన్స్ అండ్ డిస్కషన్స్ జరిగాయి. అండ్ డ్రామా ఇంకా జరుగుతూనే ఉంది థ్యాంక్స్ టు పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. మరి సయ్యద్ కిర్మానీ అన్న వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.